గీత దాటిన వారు ఎంతటి వారైనా సరే కమ్యూనిస్టు పార్టీలో చర్యలు తప్పవు. ఒకప్పుడు తానే పార్టీ అన్నట్టుగా వ్యవహరించిన ఓ సీనియర్ నేతని తెలంగాణ సిపిఎం నాయకత్వం పక్కన పెట్టింది. ఆయన చేసిన తప్పుల చిట్టాతో ఓ అభిశంసన లేఖ రూపొందించింది కూడా. ఆ సీనియర్ నేత ఒంటెత్తు పోకడలు, అనాలోచిత నిర్ణయాలే పార్టీకి శాపంగా మారాయని అందులో పేర్కొన్నారు. గత 2 ఎన్నికల్లో పార్టీ కనీసం బోనీ కూడా కొట్టలేకపోవడానికి ఆ నాయకుడే కారణమని తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ లేఖపైనే రాష్ట్ర కామ్రేడ్లలో చర్చ నడుస్తోంది. తెలంగాణ సిపిఎంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక్కొక్కటిగా గత 10 సంవత్సరాల కాలం పాటు జరిగిన అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి. 10 ఏళ్ల పాటు పార్టీని నడిపిన మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీరుపై పార్టీ కేంద్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ ఉల్లంఘించి అంతర్గత నిర్మాణాన్ని బలహీనపరిచారంటూ 4.5 పేజీల అభిశంసన లేఖను రాష్ట్ర కమిటీకి పంపించింది. ఈ లేఖ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 33 జిల్లాల నాయకులు తరలివచ్చారు. సెంట్రల్ కమిటీ రాసిన లేఖను పార్టీ నాయకత్వానికి పంపించారు. అయితే లేఖలో కీలక అంశాలను జాతీయ నాయకత్వం ప్రస్తావించిందట. 10 ఏళ్ల పాటు తమ్మినేని వీరభద్రం తీసుకున్న నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగించాయని లేఖలో పేర్కొన్నారట. ముఖ్యంగా 2025లో సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర మహాసభల సమయంలో రాష్ట్ర కార్యదర్శి ఎంపిక ప్రక్రియలో జరిగిన పరిణామాలే ఈ వివాదానికి ప్రధాన కారణంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. కేంద్ర నాయకత్వం ఏకగ్రీవ నిర్ణయాన్ని కోరుకున్నప్పటికీ ఎన్నిక జరగాల్సిందేనని తమ్మినేని పట్టుబట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాష్ట్ర నాయకత్వం 2గా చీలిపోయిందని, అప్పటి నుంచి అంతర్గత విభేదాలు మరింత ముదిరాయని వ్యాఖ్యానించారట. అంతేకాదు రాష్ట్రంలో గ్రూపిజం, క్యాస్టిజం పెరిగేలా వ్యవహరించారని, పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని కేంద్ర కమిటీ తప్పుబట్టిందట. ముఖ్యంగా తెలంగాణలో పార్టీ పరిస్థితికి పొలిట్ బ్యూరో నిర్ణయాలే కారణమంటూ చేసిన వ్యాఖ్యలు జాతీయ నాయకత్వాన్ని అసంతృప్తికి గురిచేశాయని తెలుస్తోంది. తమ్మినేని ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగానే కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో చర్చించే అంశాలపై మాట్లాడేందుకు అనుమతి లేదని కేంద్ర కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ భేటీలో వీరభద్రం దీనిపై మాట్లాడలేదు. రాష్ట్ర స్థాయిలో ఆయన పాత్రను పరిమితం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణలో ప్రధాన పార్టీల తర్వాత ప్రత్యేక గుర్తింపు పొందిన సిపిఎం గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కోల్పోయింది. పార్టీ క్రమశిక్షణ దెబ్బతినటం, అంతర్గత విభేదాలు పెరగటం ఎందుకు కారణమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు కేంద్ర కమిటీ చర్యలతో తెలంగాణ సిపిఎంలో మార్పుల దిశగా అడుగులు పడతాయా, లేక అంతర్గత విభేదాలు మరింత తీవ్రతరమవుతాయా అన్నది చూడాలి అంటున్నారు పార్టీ క్యాడర్.